మనం వాడిన నెట్‌లో పదో వంతు కూడా అమెరికన్స్ వాడరు. ఒక్కొక్కళ్ళు రోజుకి 2 జీబీలు వాడితే వాళ్ళు చాలా తక్కువ వాడతారు. అంత ఇదుంది. ఇప్పటికి కూడా టెక్నాలజికల్ డెవలప్‌మెంట్ యాస్పెక్ట్‌లో చూసుకుంటే. మనం వాడిన సెల్ ఫోన్‌లో రోజుకి ఎన్ని గంటలు వాడుతున్నామో అందులో పదో వంతు కూడా వాడరు అమెరికన్స్. అయితే ఇవి ఉత్పాదకత పెంచేవా? ఉత్పాదకత తగ్గించేవా? అంటే ఉత్పాదకత పెరుగుతోంది మన కళ్ళెదురుగుండా కనబడుతున్నటువంటి సత్యం. అదే ఒక ఎత్తయితే అక్కడ మనీ ట్రాన్సాక్షన్స్ ఇవాల్టికి కూడా మనంత స్వేచ్ఛగా లేవు. మనంత ఎదుగుదల లేదు. ఇదివరకు వాడి దగ్గర డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు చూసి వామ్మో! అమెరికాలో ఇట్టంటారా కార్డ్ ఎత్తే చాలంటారా డబ్బులయిపోతాయి. మనం ఇవాళ ఫోన్ ఎట్టుకున్నట్ట దాంట్లో పెడితే కుయ్ అని ఒక సౌండ్ వస్తది. డబ్బులెళ్ళిపోతున్నాయి. అంత వేగంగా. చివరికి మన గంగిరెద్దులోళ్ళు కూడా క్యూఆర్ కోడ్ పెట్టుకొనొచ్చారు. అలాగే రూ. 3 ఏది బిస్కెట్‌కి గూడా క్యూఆర్ కోడ్‌తో డబ్బులు కట్టేస్తున్నటువంటి రోజులు. ఈ ఇంపాక్ట్ ఎట్లా వెళ్ళిపోయిందంటే, అసలు ఏంటి ఇండియన్స్ అనేది ఎవడికి అర్థం కావట్లేదు ప్రపంచంలో. యూపీఐ కొత్త రికార్డ్ ఏంటంటే అక్టోబర్‌లో 2070,00,00,000 లావాదేవీలు జరిగినాయట. 27.28 లక్షలు. అంటే 27,28,000 లావాదేవీలు ఓన్లీ యూపీఐ ట్రాన్సాక్షన్స్‌తోనే జరిగిపోయినాయి. అంటే సెల్ ఫోన్ అరచేతిలో జరిగిపోయినాయి. చూడండి ఏ స్థాయికి వెళ్ళిపోతుంది ఇండియన్ పబ్లిక్‌లో ఉన్నటువంటి గ్రోత్. అంటే చదువు రానోడు, చదువు వచ్చినోడు కాదు. ప్రతి ఒక్కడు మారిపోతున్నాడు. శరవేగంగా మారిపోతుంది ఈ దేశం.